అందరికీ నమస్కారం. జై భీమ్. నేను ఈ మధ్యకాలంలో ఒక 3 వీడియోలు ఎవరో పంపిస్తే చూడటం జరిగింది. రఘురామకృష్ణరాజు గారు అందులో నా గురించి ప్రస్తావించినాయి. ఒకటి జాఫర్ గారికి ఇచ్చిన ఇంటర్వ్యూ, 2 రావణ్ గారికి ఇచ్చిన ప్రశ్నలో ఇంటర్వ్యూ, 3వది ఆయన వాళ్ళ ఊళ్ళో మాట్లాడింది. వాళ్ళ ఊళ్ళో మాట్లాడిన దాంట్లో ఆయన మా గురించి ప్రస్తావిస్తూ ఒక హాఫ్ కోటు ఒక ఫుల్ కోటు అంటాడు. సో మేము హాఫ్ కోట్ వేసుకున్నా ఫుల్ కోట్ వేసుకున్నా బ్యాంకుల్ని మోసం చేసి దొంగతనం చేసి ఆ దొంగ సొమ్ముతో మేమేం బట్టలు వేసుకోలేదు కదండి. ఎవరు తినే ప్రతి మెతుకు అలాగే బతికే బతుకు అంత దొంగ బతుకో తినేది దొంగ మెతుకో అందరికీ తెలుసు. 2000 కోట్లు కొట్టేసి మనం ఏమైనా మాట్లాడచ్చు. సో మాకేమీ మేము సిగ్గుపడాల్సిందేం లేదు. దాంట్లో ఆయన ఇంకోటి ఏదో అంటాడు ఒక దాంట్లో, నేను భయపడలేదు అట్లాంటిది. అసలు మీకు భయం ఏంటండి? మీరు చాలా ధైర్యంగా ఢిల్లీ వెళ్ళిపోయి 5 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్కి రాకుండా చాలా ధైర్యంగా అక్కడి నుంచి మైకులు పెట్టుకొని మీరు మాట్లాడారు. నేనేం తప్పు చేయలేదు కాబట్టి నేను ఎక్కడికి పారిపోలేదు, నేనేమి యాంటిసిపేటరీ బెయిల్ వేయలేదు. ఓకే. పోతే మీరు ఆయన జాఫర్ గారిని ఢిల్లీ గెస్ట్ హౌస్కి ఏదో తీసుకెళ్ళినట్టున్నారు. తీసుకెళ్ళి అక్కడ ఎవరినో మనిషిని ఒక ఆయన పడుకోబెట్టి ఒక మనిషిని మీద కూర్చోబెట్టి ఒక మనిషితో కొట్టించి ఏదో మొత్తానికి విన్యాసాలు బాగానే చేశారు. మీ ఢిల్లీ గెస్ట్ హౌస్ ఇలాంటి విన్యాసాలకి ఫేమస్ అని నేను విన్నాను. సో మీరు కేవలం ఆ మనుషుల్ని పడుకోబెట్టడం ఎక్కించడం ఇవన్నీ మీ ఫేక్ కేసు ప్రూవ్ చేసుకోవటానికి కాకుండా మీరు బ్యాంకు లోన్లు 2000 కోట్లు సంపాదించడానికి అయ్యే గెస్ట్ హౌసుల్లో ఏ మనుషుల్ని ఎలాగా వాడారు, ఆ విన్యాసాలు ఇప్పుడు చేసిన విన్యాసాలు ఏమైతే ఉన్నాయో ఆ పడుకోబెట్టడాలు ఎక్కించడాలు ఇలాంటి విన్యాసాలు బ్యాంక్ లోన్లు సంపాదించడానికి ఏమేమి విన్యాసాలు చేశారో అవి కూడా చూపిస్తే బాగుండేది కదా, 10 మందికి ఉపయోగపడేది. ఎవరెవరు మీ సేవలు అలా వాడుకున్నారో ఎవరెవరిని అక్కడ ఎంటర్టైన్ చేశారో అవి కూడా చెప్తే బాగుండేది కదా. ఎప్పుడు ఈ ఫేక్ గొడవ ఎందుకు? జనాలకు విసుగు వస్తుంది పదే అదే అబద్ధం. మళ్ళీ దానికి తగ్గట్టు ఈ విన్యాసాలు, ఈ గెస్ట్ హౌస్లు, ఆ గెస్ట్ హౌస్లను ఎలా వాడారు, ఎవరెవరికి ఏమేమి సేవలు ఇచ్చారో అవి మాట్లాడండి. ఓకే. పోతే మీరు ఇంకొక మాట అన్నారు, ప్రశ్న ఛానల్కి ఇచ్చిన దాంట్లో ఒక మాట అన్నారు, 2 సునీల్ కుమార్లు అరెస్ట్ అవుతారు అది ఇది అని. సరే మంచిదే, చాలా గొప్పగా చెప్పారు భవిష్యత్తు. మా మీద ఉన్నది ఒక్క కేసే, మీ మీద 3 కేసులు ఉన్నాయి, సిబిఐ కేసులు, 3 కూడా చీటింగే. ఓకే. మరి మీరు ఎప్పుడు అరెస్ట్ అవుతారు? సిబిఐ వాళ్ళు మిమ్మల్ని ఎప్పుడు పట్టుకెళ్తారు? మరి అది చెప్పరే? అదెందుకు దాటేస్తారండి? నేను చాలా ప్రశ్నలు అడిగాను, మరి దేనికి సమాధానం ఎందుకు లేదు? మీ ఐపీడీఆర్ మీ సిడిఆర్ బయట పెట్టమన్నాం, ఎందుకు పెట్టరు? నేను అక్కడ ఉన్నట్టుగా లేకపోతే ఎవరితోనో మాట్లాడి చెప్పినట్టుగా ఏమైనా ఆధారాలు ఉన్నాయా మిమ్మల్ని కొట్టమని చెప్పినట్టు? అవి బయట పెట్టరే. ఏదో గూగుల్ టేక్అవుట్ ఉంది, అది ఉంది, ఇది ఉందన్నారు కదా, ఏవండి అవన్నీ? ఏమి లేవా? మరి 1.5 సంవత్సరం అయింది, ఛార్జ్ షీట్ వేయకుండా ఎందుకున్నారు? మీకు అన్ని ఆధారాలు దొరికేస్తే కేవలం ఒక తప్పుడు కేసు అడ్డం పెట్టుకొని మమ్మల్ని హెరాస్ చేయాలి, అరెస్ట్ చేయాలని, అంతే కదా. మేమేం భయపడలేదు, మేమేం భయపడలేదు, పారిపోవటం లేదు. ఓకే. మేమేం ఢిల్లీకి పారిపోయి గెస్ట్ హౌస్లో దాక్కుంటాం లేదు. మేము దళితులు అట్లాంటి పనులు చేయం, మాకు అలవాట్లేదు. పోతే మీరు అది 164 స్టేట్మెంట్స్ ఉన్నాయి, 164 అంటున్నారు. ఏంటండి అసలు 164 స్టేట్మెంట్? వారల్ ఎవిడెన్స్కి వ్యాలిడిటీయే లేదని ఎవిడెన్స్ యాక్ట్ చెప్తుంది. మీరు చదువుకోండి ఒకసారి. వారల్ ఎవిడెన్స్కి ఎలాంటి విలువ లేదని ఎవిడెన్స్ యాక్ట్ చెప్తుంది. మీరు ఎందుకు బ్లఫ్ చేస్తారు పెద్ద న్యాయ నిపుణుల్లాగా? ఎవరితోన్నా చెప్పించండి. వారల్ ఎవిడెన్స్ని బట్టి కేసు నిలబడుతుంది, అది సాక్ష్యంగా చెల్లుతుందని ఎవరితోన్నా చెప్పించగలరా మీరు? ఏంటి బ్లఫింగ్? ఎంతకాలం ఈ మోసం, బ్యాంకులు మోసం చేసినట్టు అందరినీ మోసం చేసేద్దామని చూస్తున్నారు మీరు. ఎవిడెన్స్ అంటే ఏంటి? ఒక సీసీటీవీ ఫుటేజ్ ఉండాలి, లేకపోతే ఒక కాల్ రికార్డింగ్ ఉండాలి. ఓకే. లేకపోతే ఒక కాన్వర్సేషన్ ఎక్కడైనా రికార్డ్ అయి ఉండాలి. ఇవన్నీ ఉండాలి. ఇవన్నీ లేకుండా ఎవడో తలకమాసిన వాడిని భయపెట్టేసి వాడితో చెప్పించేసి, అట్లయితే నేను మీ మీద చెప్పిస్తాను, 100 చెప్పిస్తాను, 164లు ఇప్పిస్తాను మీ మీద. రెడీయా మీరు అరెస్ట్ అవ్వడానికి? 164 జస్ట్ ఓవరాల్ ఎవిడెన్స్ మాత్రమే చెల్లుబాటు అయ్యే పక్షంలో మీ మీద, మీరు ఉండిలో చేస్తున్న అరాచకాల మీద 164లు ఇవ్వటానికి 100 మంది రెడీగా ఉన్నారు. మీరు 100 సార్లు అరెస్ట్ అవ్వడానికి రెడీగా ఉన్నారా? మీరు మాట్లాడిన దానికి నేను సమాధానం చెప్తున్నా. మీరు చెప్పండి, దీనికి సమాధానం చెప్పండి. 164లే ప్రాతిపదిక అయితే మీ మీద 164లు ఇవ్వటానికి 100 మంది మీ అరాచకాల మీద రెడీగా ఉన్నారు. మీరు అరెస్ట్ అవ్వటానికి రెడీయా?
సో మీరు ఏంటంటే ఆ, మీకు ఎవరైతే సీట్ ఇస్తారో వాళ్ళని నాశనం చేయటం మీకు అలవాటు. 5 సంవత్సరాల క్రితం మీకు సీటు ఇచ్చినందుకు ఎంపీగా దానికి జగన్ గారు మూల్యం చెల్లించారు. ఇప్పుడు మీకు ఎమ్మెల్యేగా సీట్ ఇచ్చినందుకు ఓ, తెలుగుదేశం పార్టీ వారు మూల్యం చెల్లిస్తున్నారు. ఎందుకంటే మీకు పొద్దున్న లెగిసిన దగ్గర నుంచి పార్టీకి నష్టం చేసే కార్యక్రమాలు, రాష్ట్రంలో ఉన్న దళితులందరినీ బాధ పెట్టే కార్యక్రమాలు, దళిత క్రిస్టియన్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు, చర్చీలు కూల్చటం, మసీదులు కూల్చటం, ముస్లింలని, మైనారిటీల్ని, క్రిస్టియన్స్ని, దళితుల్ని, కాపుల్ని అందరినీ పార్టీకి దూరం చేయటం ఒకే ఒక్క కార్యక్రమం ఎజెండాగా పెట్టుకుని మీరు పనిచేస్తున్నారు. ఇంతకుమించి మీరు చేస్తున్నది ఏం లేదు. మీరు పెట్టిన 3 వీడియోలకి ఇదే నా సమాధానం. జై భీమ్, జై హింద్.